హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కొన్ని వర్క్ బ్లౌజెస్ అండి. నేను ఒక 2 days నుంచి మీకు వర్క్ బ్లౌజెస్ చూపించట్లేదు, కొంచెం బిజీగా ఉండి చూపించట్లేదు. నేను ఒక 2, 3, 4 బ్లౌజెస్ అయినాయి వర్క్ బ్లౌజెస్ అయితే, అవి చూపిద్దాం అనుకుంటున్నా. నా డిజైన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ వచ్చేసి ఇది బార్డర్ మీద వేయించుకున్నారు, బార్డర్ కావాలన్నారు. బార్డర్ మీద డార్క్ పర్పుల్ అండ్ సిల్వర్ అండి కాంబినేషన్ వచ్చేసి అన్నిటికీ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి, సింపుల్గానే కావాలన్నారు. వచ్చేసి ఫ్రంట్. ఫస్ట్ వచ్చేసి ఇది. సెకండ్ వచ్చేసి కొంచెం హెవీ బ్లౌజ్ అండి, చాలా హెవీ. మీకు చీర కూడా చూపించాను ఆల్రెడీ, నేను కొంగులు వేసాను, దాని చీర కూడా చూపిస్తాను మీకు. హెవీ అండి, మీకు మగ్గం వరకు ఫినిషింగ్ వచ్చిందండి. బార్డర్ మీద వేసినా కానీ చూడండి ఎంత బాగుంది, స్టిచ్ చేసా కూడా చాలా బాగుంటుందండి. శారీలో వచ్చేసి ఆరెంజ్, సిల్వర్, గోల్డ్ కాంబినేషన్ 3 కలర్సే ఉన్నాయండి. పట్టు శారీ అండి, చాలా బాగుందండి శారీ కూడా. పట్టు శారీ మీకు వచ్చేసి ఇట్లా మంచిగా ఫినిషింగ్. కొన్ని శారీస్ మనం వేసుకుంటే బాగుంటాయండి చూసిన వాటికన్నా. ఇట్లా హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది చూడండి, ఎంత బాగా వచ్చింది, కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ వచ్చేసి నెక్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ యూజ్ చేసాం చూడండి. గోల్డ్తో జరీ యూజ్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. షైనింగ్ 2 షేడ్లు కనిపిస్తుంది, కలనేత లాగా ఉంది ఇది. సో ఇది ఒకటి. దీని శారీ చూపిస్తాం. శారీ అండి, ఇదిగోండి. శారీ వచ్చేసి కొంగులు వేసాము, కొంచెం లెంతీగా వేస్తున్నాం కొంగులు బాగుంటున్నాయి అని. కొంగులు శారీ కూడా అంతే కలనేత లాగా ఉందండి. పట్టు శారీ 18,000 అంట అండి. ఈ శారీ వచ్చేసి 18,000 అంట శారీ కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసిన దానికి ఇట్లా ఉంటుంది కదా, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి బాగుంది కదా శారీ. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్, శారీలో బ్లౌజ్. వీటికి ఓన్లీ థ్రెడ్లు కట్ చేసేదండి. స్టోన్స్ అక్కడక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ మధ్యలో ఒక్క స్టోన్ అతికిస్తాను అంటే. కచ్ వర్క్లో కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. కచ్ వర్క్లో కొంచెం ఒక కచ్ వర్క్ ఫ్లవర్ అట్లా 2 షేడ్లు వచ్చింది, బాగుంది. కాఫీ కలర్, అక్కడక్కడ కొంచెం కాఫీ కలర్ ఉందండి, సిల్వర్ ఉంది, అందుకని ఇట్లా యాడ్ చేశాను. నేను ఈ దారాలు ఎందుకుంటున్నాయి అంటే నేను కటర్ ఆఫ్ చేసేస్తాను. కటర్ ఆఫ్ చేయడం వల్ల మనకి కటర్ ఆన్ ఉంటాయి ఏంటంటే ఇట్లా చిన్న వర్క్ వేసిన కాడ దారం తెగిపోతూ ఉంటుంది. దానివల్ల నేను కటర్ ఆఫ్ చేసి పెడతాను. కటర్ ఆఫ్ చేసి పెడితే ఏంటంటే వర్క్ తొందరగా అయిపోతుంది. మనకి దారాలు కొంచెం దారాలు కట్ చేసుకునేది ఒకటి ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఎండ్కి వచ్చేసిద్ది, హ్యాండ్ మీద వస్తుందండి. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా పైన కొంచెం గ్యాప్ ఉంటుంది, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసేది కాదండి, ఇవి వాళ్ళే చేసుకుంటా అన్నారు. దానివల్ల నేను మీకు ఇట్లాగే చూపించాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడే తీసానండి మిషన్ మీద నుంచి, పేపర్ కూడా తీయలేదు. వీటికి కూడా అంతే, దారాలు కట్ చేయలే. ఇంకా శారీ మొత్తం అండి, శారీలో వేరే కలర్ ఆప్షన్ లేదండి, ఇది ఒక్కటే వచ్చింది. బార్డర్ వచ్చింది, శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి జస్ట్ ఈ బార్డర్ వచ్చింది అంతే. ఈ బార్డర్ నేను ఏం చేశానంటే ఈ బార్డర్ కలరే పెట్టమన్నారు, ఇంకా వేరే కలర్ ఏం యూజ్ చేద్దన్నారు. అందుకే నేను ఇంకా బార్డర్తో సహా కుట్టించుకుంటా అన్నారు హ్యాండ్. అందుకనే ఓన్లీ బార్డర్ ఒకటే యూజ్ చేస్తాను, వేరేది బార్డర్ కలర్ ఒకటే యూజ్ చేస్తాను. వీటి కూడా థ్రెడ్ కట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు మిషన్ నుంచి తీసి వేరే మిషన్ వర్క్ పెట్టా మీకు చూపిస్తుంది అంతే. ఇంకా వెళ్ళిపోతుందండి ఇది. కట్ చేయగానే ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, మధ్యాహ్నం వచ్చేస్తారు. దారాలు కట్ చేసేది లేటు, అందువల్ల మీకు ఎట్లా ఉన్నదో అట్లా చూపించాల్సి వస్తుంది. ఓకే, బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంటుందండి వర్క్ అయితే. నీట్ ఫినిషింగ్. ఈ డిజైన్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.